అమ్మ అసలు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఈ గుడిని మొత్తం మీరు ఎప్పటి నుంచి చూసుకుంటా ఉన్నారు? అసలు ఎందుకు వీళ్ళు కూల్చేయాల్సి వచ్చింది అసలు? ఇది 40 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ ఉండుకుంటా సత్యనారాయణ స్వామి టెంపుల్ కట్టడం జరిగింది. ఇదే ఇల్లులా ఉండుకుంటా ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్ ఫస్ట్ ప్రారంభం. ఇది ఒక కొండ ప్రాంతము. ఇది ఒక అడవి లాగా ఉంటుండే. ఒకప్పుడు ఇక్కడ చిరుతపులులు అలాంటి టైమ్స్లలో ఇక్కడ తాతయ్య గారు ఆయన ఒక్కటే ఫ్యామిలీ అంటే ఆయన సేవను ప్రారంభించారు. ఇంకా లక్ష్మీనారాయణ టెంపుల్ ప్రారంభించారు. తర్వాత రాధాకిషను వైష్ణవి టెంపుల్. మన వైష్ణవి టెంపుల్ జమ్మూ కాశ్మీర్ కాట్రాలో ఎలా దర్శనం ఇస్తారో అలానే 3 పిండాలతో ఇక్కడ దర్శనం అవుతుంది అమ్మవారిది. అలాంటి షెడ్డుని కూల్చివేశారు. అంటే మన గర్భగుఫ అక్కడ కూడా షెడ్లో నుంచే వెళ్ళడం ఉంటుంది. అలాంటి షెడ్డు అంటే మన ఇక్కడ భాగ్యనగరంలో ఉన్న ప్రాంతం వైష్ణవిదేవి మనం యూట్యూబ్స్లో తీసుకుంటే కూడా అమ్మవారి గుడి ఇదవుతుంది. అలాంటి గర్భగుఫకి ఈరోజు ఇంతకుముందు ఈ దేవస్థానము లేదు ఇక్కడ అని కూల్చివేతలు ఇచ్చేశారు. అది మనకి 2000 ఆ టైంలో 2000 ఇయర్లో ఇక్కడ అమ్మవారి విగ్రహాలు తీసేసి మరి వాళ్ళు బుల్డోజర్లతో తీయడం జరిగింది. ఇంకా ఈ ఇబ్బంది మళ్ళీ మనకి రాజు గృహకల్ప తరపు నుంచి ఎలాంటి ఇబ్బంది పెడుతున్నారంటే ఈ పోయినసారి ఈ బాబు 1 మంత్ ఉండే 1 మంత్ నుంచి అప్పుడు అలానే డైరెక్ట్ అటాక్ చేయడం జరిగింది. ఏమి అసలు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకుండా మీరు డైరెక్ట్ కూల్చివేతలోనే ఇచ్చేస్తే ఇవన్నీ మనము సేవ అందిస్తున్నాం. ఎవరి కోసం అందిస్తున్నాము? భక్తుల కోసం అందిస్తున్న వాళ్ళకి ఒక ఇల్లు అనేది ఉండదా? అంటే ఇన్ని ఫ్యామిలీస్ సెక్యూరిటీ అని, పని వాళ్ళని, మరియు పూజారీలని, అంటే ఫ్యామిలీస్ ఇక్కడ సేవ అందించినప్పుడు వాళ్ళకి అంటే అందరూ కలిసి చేస్తేనే ఒక దీపారాధననైనా ఒక సేవ అందియడము అన్న జరుగుతుంది. అయితే వీళ్ళందరినీ కూడా తరిమి చేయాలని రాజు సద్గృహకల్ప మార్నింగ్ వచ్చేసి ఇంకా అటాక్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా అలానే చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళు అదే అధికారంతో ఇచ్చేస్తున్నారు. అంటే వాళ్ళు రాజీవ్ గృహకల్ప కూడా మీకు ఒక నోటీసులు అంటించినట్టున్నారు ఇంట్లో మీ ఇళ్ళకి. ఆ నోటీసులో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇది మా భూమి, రాజు స్వగృహకల్ప భూమి, మీరు కబ్జా చేశారు, ఖచ్చితంగా 3 రోజుల్లో ఖాళీ చేయాలని చెప్పి ఆ నోటీసులో కూడా మెన్షన్ చేసినట్టున్నారు. మీరు ఏం చెప్తారు? నిజంగా కబ్జా జరిగిందా లేకపోతే ఏంటి అసలు? కబ్జా జరిగితే ఫస్ట్ వాళ్ళు కబ్జా చేసుకొని ఉన్నారు సార్. ఎందుకంటే ఇది ఆల్రెడీ అలాట్మెంట్ అయిపోయిన స్థానం. అయిపోయిన ఒక 10 ఎకర్స్ దేవాలయానికి ఇచ్చేశాక మళ్ళీ వాళ్ళు మాకు ఒక భూమి కావాలి, మేము అపార్ట్మెంట్స్ కడతాము, మేము అది ఇదని వాళ్ళు కబ్జాకు వచ్చి ఇచ్చేస్తున్నారు. దాంట్లో ఇంకా ఒక బిల్డింగ్ ఫస్ట్ కట్టాక తర్వాత వాళ్ళకి సరిపోవట్లేదని అడ్డంగా దేవుడికి కూడా తీసేసి మరి ఇలా గోడలు కట్టడం జరిగింది. దేవాలయము గర్భగుఫలో నుంచి అమ్మవార్లకు తీసేసి మరి ఆ గుడే లేదు, గోపురమే లేదు, న్యాచురల్గా ఉండే ఆ కొండల ప్రభుత్వంలో అలాంటి పెద్ద రాళ్ళని తీసేయడానికి వస్తే ఇంకా మన హనుమాన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ హిందూ సంఘ నాయకులందరూ అడ్డుపడడం జరిగింది అమ్మవారి గుడి విగ్రహాలు తీయడం వల్ల. అయితే ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా అమ్మవారి షెడ్ మరి గౌశాల అని మన భక్తులకు వచ్చే వాళ్ళకి బాత్రూమ్స్ అని ఇవన్నీ మనకి అన్నక్షేత్రంగా మనము అక్కడ ఇచ్చేసాము. మన అమ్మవారి షెడ్ పక్కన అన్నక్షేత్రం కూడా కూల్చివేయడం జరిగింది. ఇక్కడ మనకి సంవత్సరానికి వచ్చేసి 5 నవరాత్రులు జరుపుతారు. 5 నవరాత్రులు ఎలా అంటే దసరా నవరాత్రులు, చైత్ర నవరాత్రులు, గుప్త నవరాత్రులు 2. ప్రతి నవరాత్రులకి మనం 500 మంది జనసంఖ్యతో భోజన వ్యవస్థ జరుగుతుంది. అంటే అన్నప్రసాదం బండారా టైప్లో.
అలానే కన్య పూజ, చిన్న పిల్లలతో కన్య పూజ జరుగుతుంది. ఇంత గొప్ప కార్యక్రమాలలో వీళ్ళు కబ్జాలకు చేసుకుంటా కూర్చుంటున్నారు. వీళ్ళు అన్యాయంగా కడుతున్నారు. అంటే ఎలాంటి న్యాయం మీరు ఇచ్చేస్తున్నారు? జనసంఖ్యలో మీరు ఎలాంటి ఒక పేరు ఇచ్చేద్దాం అనుకుంటున్నారు? అంటే కూల్చివేత జరిగినప్పుడు ఎవరైనా వచ్చారని మీకు సపోర్ట్ హిందూ సంఘ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ ఎవరైనా వచ్చారా, మాట్లాడారా మీతో? ఎవరైనా సపోర్ట్గా వచ్చారా మీకు? హిందూ సంఘ నాయకులకి అంటే ఒక నోట్ చెప్పడం జరిగింది. ఇక్కడ ఫౌండేషన్స్ జరుగుతున్నాయి, ఇక్కడ అంటే తప్పుడు మాటలు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు సపోర్ట్కి మాకు నుంచోకుండా ఇదవుతున్నారు. ఇట్లా ఏం చెప్పాలనుకుంటారు ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే రాజీవ్ గృహకల్ప సంబంధించిన వాళ్ళకి కావచ్చు, మీ తరపున మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్, ఇన్ని ఫ్యామిలీస్ ఇక్కడ ఉండి సేవ అందిస్తున్నారు కదా, వాళ్ళకి ఎలా అయితే మీరు కూల్చివేత ఇచ్చేశారో మొత్తం మీ సపోర్ట్ ద్వారా మొత్తం మాకు ఫినిషింగ్ చేసి ఇవ్వాలి. గౌశాల, బాత్రూమ్స్, మన అన్నక్షాల, మళ్ళీ ఇక్కడ ఉండే ఫ్యామిలీస్కి అయితే ఎవరైతే సేవకులు ఉన్నారో సేవకులందరికీ వాళ్ళ ద్వారా చేపించి పెట్టేయాలి. అంతే సార్. ఖచ్చితంగా వాళ్ళు కట్టించాలి. ఎందుకంటే ఇది పుణ్యతీర్థ క్షేత్రంలాగా మార్చాలని మేము ఒక్కొక్క ఇటుక సేవను అందిస్తుంటే వాళ్ళ తరపు నుంచి ఏదో అర్ధరాత్రికి వచ్చి జేసీపీలు పెట్టుకొని ఎవరు లేని టైంలో, ఎవరు మనకి సహకారం అందించిన టైంలో వాళ్ళు వచ్చి కూల్చివేత జరిపించడం జరుగుతుంది. ఎవరికి అంటే ఎవరికి ఒక ఫోన్ కూడా చేసుకోవడానికి మనము ఇది చేయడం కూడా అంటే ఎవరికి పిలుచుకోవడానికి కూడా లేదు. ఇంకా డైరెక్ట్ వచ్చి కూలుస్తున్నారు. ఎవరైనా ఫోన్స్ కూడా మాట్లాడడానికి ఇవ్వట్లేదు. పోలీసులు లాక్కుంటున్నారు. పోలీసులు ఎలా పడితే వాళ్ళకి లేడీస్కి ఎవరైతే ఆపడానికి వెళ్తున్నారో వాళ్ళు నలుగురు పోలీసులు చేతులు కాళ్ళు పట్టుకొని గుంజుకొని తీసుకెళ్ళడము. ఎవరైతే ఒక నోటీసు వాల్యూ అంటే రెస్పెక్ట్ ఏంటో, అంటే మీకు ఎవరైతే థర్డ్ పార్టీ నుంచి ఇదవుతున్నారో నోటీస్ ఏంటో, ఆ పేపర్స్ ఏంటో మాకు అనే సమయం కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. డైరెక్ట్ రావడము, అంటే తీసుకొని గుంజుకొని వెళ్ళడము. వాళ్ళకి ఎన్ని ఫ్లాట్స్ ఇస్తే మాత్రము వాళ్ళు అలాంటి పనులు చేస్తున్నారు.